మై ఛానల్ కేజీ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేము ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు తీసినాం. మేమైతే వసంత పంచమి ముందు రోజు వెళ్ళామన్నమాట. ట్రైన్కి వెళ్ళడానికి ట్రై చేసాం, కానీ ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వకపోవడంతో బస్ బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్న బస్ వచ్చేసి ఏసీ స్లీపర్. సో ఒక్కొక్కరికి 3000 పడింది. బస్ జర్నీ వచ్చేసి టోటల్గా మాకు 26 hours పడింది. సో నైట్ 9 o'clock ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయాము. ట్రాఫిక్ ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. టోటల్గా 10 members ఉన్నాం. సో మంచి 50 తీసుకొని త్రివేణి సంగంకి ఒక 5 kilometers దూరంలో వదిలేస్తా అని చెప్పేశారు. సో మేము అందరం కలిసి ఈ వ్యాన్లో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు చూసిన బ్రిడ్జ్ న్యూ నైన్ బ్రిడ్జ్. ఇదైతే ఎమ్మినా నది క్రాస్ చేస్తుంది. ఇది దాటేసి అవతలకు వెళ్ళిన తర్వాత మనం త్రివేణి సంగం దగ్గరికి వెళ్తాం. సో ఫైనల్గా ప్రయాగ్రాజ్ వచ్చేసాం. మా మామ అయితే మస్తు ఖుషిగా ఉండు. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఫైనల్గా ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి త్రివేణి సంగం దగ్గరికి బై వాక్ వెళ్ళాలి. మనకు మధ్యలో ఇలాంటి కవర్లు కనిపిస్తాయి. ఇవి ఖచ్చితంగా తీసుకోండి. ఇవి చాలా అవసరం వస్తాయి. ఎందుకో చూపిస్తా పదండి. ఎక్కువ రేటు కూడా కాదు, కేవలం 20 rupees మాత్రమే. ఫైనల్లీ వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ కుంభమేళా. త్రివేణి సంగం దగ్గరికి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. పబ్లిక్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. టెంట్లు, స్వీట్ కార్న్, చాలా భైరవ్, వాటర్ డబ్బల్, వాటర్ క్యాన్స్, పూలు, అందులో ఇడవడానికి సీజనేనా. మొన్న 29th ఉన్న పబ్లిక్ అంటే అది పబ్లిక్ మొత్తం బ్లాక్ చేసి పడేసారు. ఇదంతా ఎక్కడ ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. 24 hours అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది. మాకు ఇప్పటికే టైం 1 అవుతుంది. సో అందుకని మేము టెంట్స్ కూడా ఏం తీసుకోలేదు. ఇక్కడ స్టే చేయడానికి చాలా టెంట్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఉండాలి అలాంటి టెన్షన్ కూడా ఎవరికి ఏం అవసరం లేదు. సో కవర్ తీసుకున్నాం కదా, కవర్ వల్ల యూజ్ చెప్తా అన్నా కదా, అది ఇదే యూజ్. సో మనం ఎక్కడ కావాలి అంటే అక్కడ ఇది వేసుకొని పడుకోవచ్చు. సో మేము కూడా ఇక్కడ కవర్ వేసుకొని కొంచెంసేపు పడుకొని మార్నింగ్ లేచి స్నానానికి వెళ్ళాలి అనుకున్నాం. నెంబర్ 2 టైమ్ ఈజ్ ఎంత అవుతుంది? 6 కూడా కాలేదండి. 10 minutes ఉంది 6కి. పబ్లిక్ 24 hours, కొంచెం కూడా గ్యాప్ లేదు. పబ్లిక్ 24 hours ఆల్ రన్నింగ్లోనే ఉన్నారు. ఎక్కడ చూసినా లైట్లే. సో మేమైతే మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళేసి స్నానం చేద్దామని వెళ్ళిపోతున్నాం. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే త్రివేణి సంగం వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం గడ్డి. ఇది ఎందుకంటే మనం స్నానం చేసి వచ్చేసి వస్తుంటాం కదా, సో చాలామంది ఉండడం వల్ల ఇక్కడ మొత్తం బురద అయిపోతుంది అని చెప్పేసి గడ్డి వేశారు. సో ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూసుకుంది.
సో ఫైనల్గా త్రివేణి సంగంలో స్నానం అయిపోయింది. ఇక్కడే గంగా, సరస్వతి, యమున 3 నదులు కలుస్తాయి. అందుకే ఇది త్రివేణి సంగం అని అంటారు. స్నానంకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు. రద్దీ ఎక్కువ ఉండడంతో తొక్కిసలాట కూడా అవ్వచ్చు. సో కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే వచ్చినప్పుడు త్రివేణి సంగంలో స్నానం చేయడానికి ట్రై చేయండి. కొంతమంది గంగా నదిలో, కొంతమంది యమునా నదిలో, అలా ఏదో ఒక నదిలో అని చెప్పేసి స్నానం చేస్తున్నారు. ఇంత దూరం వచ్చినందుకు త్రివేణి సంగంలో స్నానం చేయాలి, ఎందుకంటే 3 నదులు ఇక్కడే కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా బయటకు వచ్చేసాం. సో ఇక్కడ ఒక అతను బొట్లు పెడుతున్నాడంటే మేము కూడా బొట్లు పెట్టించుకుంటున్నాం. సో మొత్తానికి త్రివేణి సంగంలో స్నానం అయిపోయింది, బొట్లు పెట్టుకొచ్చుకున్నాం. ఇంకా ప్రయాగరాజ్ ఎలా ఉందో చూద్దాం పదండి. యాక్చువల్లీ మేము స్నానం అయిపోయిన తర్వాత బడే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం. మనం త్రివేణి సంగం నుంచి స్నానం చేసి వెనక్కి వచ్చేసినాక బయటకు వచ్చేసినాక లెఫ్ట్ సైడ్లో మనకి బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. కానీ యాక్చువల్లీ మేము వెళ్ళాలి అనుకొని మిస్ అయిపోయాం, ఎందుకంటే మాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ వారణాసి వెళ్ళాలి మేము, అందుకని వెళ్ళలేదు. సో మీకు కూడా టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. మెయిన్ డేట్స్లో అయితే మనకి బ్రిడ్జ్ మీద నడవడానికి కూడా ఉండదు, ఎందుకంటే సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు అందరూ ఈ బ్రిడ్జ్ మీద నుంచి అవతలకి త్రివేణి సంగం దగ్గరికి వెళ్తుంటారు. సో మనకి ఇదంతా రద్దీగా ఉండుద్ది. ఇప్పుడు నార్మల్ డేట్స్ కాబట్టి ఇక్కడ నాకు ఖాళీగా ఉంది. ఈ బ్రిడ్జ్ దాటి అవతల సైడు నాగ సాధువులు ఉన్నారు, మీకు చూపిస్తా వాళ్ళని కూడా. మన కోసం లేచినట్టు మనకి ఇట్లా తిరుగుతాను. సో ఫైనల్గా నాగసాధువులు ఉండే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ చూడండి, వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, అందరు సాధువులు అందరూ. వాళ్ళతో పాటు మన అలాగా నార్మల్ భక్తులు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నారు. కావాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవచ్చు, కానీ ఏంటంటే మనీ చార్జ్ చేస్తారు వాళ్ళు కొంచెం.
ఇంతటితో మా ప్రయాగ్రాజ్ ట్రిప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ టు వారణాసి. మళ్ళీ వారణాసిలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.